హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా? కొత్త పెన్షన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, రావట్లేదు. అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. వాళ్ళకు 10 మందికి వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఓటర్ మేళకు 4,000, వికలాంగులకి 6,000, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా 4,000 నుంచి 6,000 రూపాయల వరకు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి పెంపు విషయంలో. అలాగే ఇక వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు చేస్తున్నారు. డబుల్ పెన్షన్స్ ఉన్న వారికి కూడా రద్దు చేస్తున్నారు. అలాగే 4 వీలరు, బిల్డింగ్స్, కార్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా రద్దు చేస్తున్నారు. కరెంటు బిల్లు కూడా ఆదాయం 10,000 వెరిఫికేషన్ వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది. ఇక అలాగే కొత్త పెన్షన్లు కూడా వేస్తున్నారండి. కొంతమందికి ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే, ఇక నెల నెల డబ్బు తీసుకోకపోవడం వల్ల రద్దు